కానీ ఇంత ఇంత అంటే పట్టుబట్టి చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? అంటే మీరు ఇప్పుడు పొలిటికల్ రైవల్ ఏమైనా లేదు, మీకు తెలుసు కదా 2028లో ఏమైనా ఆయన మీద పోటీ చేయడానికి ఏమైనా రెడీ అవుతున్నారేమో, అదేమైనా ఉందేమో? లేదు, మొదలు కేసీఆర్ గారు కేటీఆర్ గారే అడిగారు బై ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయితే. అంత పేరు కూడా వచ్చింది కదా మీడియాలో. 2014లో కేసీఆర్ గారు నాకు భువనగిరి వెళ్తావా అని అడిగారు. నేను కరీంనగర్ కదా మాది, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినాం అప్పుడు. అప్పటి నుంచి నాకు అన్ని ఆఫర్స్ ఉండే. మొన్న రేవంత్ రెడ్డి గారు 3 సార్లు ఫోన్ చేసి ఆఫర్డ్ మీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఆల్సో. నేను అసలు ఇంట్రెస్ట్ లేదు, మన బిజినెస్ లో వీఆర్ కమిట్మెంట్స్ కదా. అవును, అట్లా కూడా కాంపిటీటర్ కాదు, కానీ ఊర్లో నా ఊర్లో మేము చూపెట్టుకోవాలి. బట్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు వాళ్ళ ఫ్యామిలీకి. అంటే వాళ్ళ తాత చిన్నప్పుడే చనిపోయాడు. తన రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా మీ ఇలాంటి వాళ్ళ రోల్ ఉందా? లేదు, నాదేం లేదు కదా. కాకపోతే మా తాత పేరు బాగానే యూజ్ చేసుకున్నాడు, వాడుకున్నారు. మా గుడ్ విల్ బాగా ఉంటది. ఇప్పుడు ప్రజల్లో వెనకట ఇప్పుడు మీ ఊర్లలో ఇది ఒక మెంటాలిటీ ఉంటుంది, ఫ్యూడల్ మెంటాలిటీ. మాది ఫ్యూడల్ మెంటాలిటీ కాదు. మా గ్రాండ్ ఫాదర్ ఎట్లా అంటే చదువుకుంటే మీరు పైకి వస్తారు. చాలా మంది స్కూల్స్ చదివితే రోడ్స్ వేస్తే వీళ్ళు బాగా గ్రో అవుతారు అనుకుంటారు. డిఫరెంట్ మైండ్ సెట్ ఉండే. ఇప్పుడు ఈటల రాజేందర్ దాదాపు 20-30 ఏళ్ళు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు కదా, కమలాపూర్, దాని తర్వాత ఇప్పుడు హుజూరాబాద్. సో మరి ఆయనతో ఎప్పుడు మీకు గొడవ లేదు? ఎప్పుడు గొడవ లేదు. ఆయనే కాదు, 20 ఏళ్ళు ఆయన వచ్చేవాళ్ళ, ఆయన కూడా వచ్చేవాడా? వచ్చి మంచి దర్శనం చేసుకుని వెళ్ళేది. అంతకుముందు దామోదర్ రెడ్డి సాబ్ 20 ఏళ్ళు ఉన్నారు. అంతకుముందు కమలాపూర్లో 72లో మా వైఫ్ సైడే వాళ్ళు పరిపాటి జనార్దన్ రెడ్డి గారు. ఓకే. మా తర్వాత మాదారి రామచంద్ర. అంత మా చూడు ఎవ్వరు కూడా ప్రాబ్లం రాలే. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉండే, ఆయన జనతాదళ్, లోక్దళ్ అని ఉండే. మై వైఫ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు రాలే. ఇది ఫస్ట్ టైం. అది కూడా బీఆర్ఎస్ 2022లో కూడా ఒకటి చెప్తున్నా, కేసీఆర్ కేటీఆర్ గారు దానిలో ఏం లేదు, వాళ్ళకి తెలియదు అది. ఓకే. ఈ లోకల్లో ల్యాండ్ చూపెట్టి మాకున్నది ఈ గంగుల కమలాకర్ గారికి పాపం ఆయనకు కూడా తెలియదు, ఇప్పుడు తెలుసు. వారికి చెప్పెట్టి అనిల్ కుమార్ అని ఎండోమెంట్ కమిషనర్ ఉండే, పాపం ఆయన అయితే బాధపడుకుంటూ ఇచ్చిండు లెటర్. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఇచ్చినా మేము తెలుసు ఇది మీదే ల్యాండ్ అని. ఇప్పుడు దేవాదాయ మినిస్టర్ ఉండే అప్పుడు మన ఆదిలాబాద్ నిర్మల్ ఎమ్మెల్యే ఉండే ఇంద్రకిరణ్ రెడ్డి గారు ఫోన్లో చెప్పారు నాకు ఏం చేయమంటారు, నేను ఇచ్చిన 2020 అనుకుంటా కదా, ఇది 22లో మీద అప్పుడు పెద్దగా అంటే మీరు మీ ఆధ్వర్యంలో జరిగిందా, వాళ్ళే చేసిరా? మేమే అంటే లెటర్ ఇప్పుడు రెనోవేషన్ కమిటీ ఇచ్చిండ్రు, నా దగ్గర కోర్ట్ ఆర్డర్ లేదు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ డివోటీస్ కి మనం డిస్టర్బ్ చేయొద్దు. మేమేం చేయలేదు. నేను ఇక్కడ హైదరాబాద్ లో కూర్చున్నా, కోర్ట్ ఆర్డర్స్ తెచ్చిన. రేపు స్టార్ట్ అవుతుంది అన్నాక ఈ రోజు వచ్చింది ఆర్డర్. వాళ్ళు చేసి పెట్టిర్రు పనులు. నేను ఓకే మీరు కంటిన్యూ చేయండి, బట్ పేరు మాది అండర్ అవర్. అంటే ఆ రోజు ఆయన నడిపించింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నాడేమో. నడిపించుడు ఏం లేదు. అఫీషియల్లీ వి ఓన్లీ హ్యాడ్ ద కోర్ట్ ఆర్డర్స్ అండ్ కమిటీ అంతా మాదే. వాళ్ళ పేర్లు కూడా కొన్ని పెట్టినామాట ఇయర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే జిద్దుకు పోయే మనుషులు. ఇప్పుడు ఒకరేమో గ్లాస్ వలగొట్టేటోళ్ళు ఉంటారు, గ్లాస్ బిల్డ్ చేసేటోళ్ళు. మనం గ్లాస్ బిల్డ్ చేసేటోళ్ళు, మనం అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని డిస్టర్బ్ చేస్తే అక్కడ డివోటీస్ ప్రాబ్లం అవుతుంది కదా, ఆ ఉద్దేశం. సో ఇప్పుడు ఇది మొత్తం బూమరంగ్ అయినట్టుంది కౌశిక్ రెడ్డికి. సో మీరు హ్యాపీగా ఉన్నారా? అట్లే లేదు, హ్యాపీ డెఫినెట్ గా. ఎట్లున్నా అంటే చాలా సూపర్ సక్సెస్ అయ్యి జాతర. భక్తులకు ఎక్కడ తెలియదు, మీరు ఇప్పుడు మాట్లాడింది తర్వాత తెలుసుకున్నారు న్యూస్ లో. అదేలేండి, వాళ్ళంతా అక్కడ ఉన్నారు, ఉన్నాం కదా, ఎవరికి తెలియదు. అఫీషియల్స్ ఆల్సో డన్ ఫెనామినల్ జాబ్. ఏంటంటే ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా ఎక్కడ తప్పుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు సిపి గారైనా కానీ, ఏసీపీ గారైనా కానీ, కలెక్టర్ గారైనా కానీ, ఒక సిన్సియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఒక ఇండియన్ సిటిజన్కి ఒక కోర్ట్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళు మతం బట్టి మాట్లాడటము, మర్యాద లేకుండా, మహిళా అధికారం లేకుండా మాట్లాడకుంటే ఇప్పుడు ఇట్స్ నాట్ రైట్ యాజ్ అన్ ఎమ్మెల్యే. సో ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయే విధానము ఏమనిపించింది మీకు?
అంటే ఒక ఎమ్మెల్యేని మొత్తం ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతున్నారు కదా పోలీసులు. అంటే మీరు చూసిండ్రు కదా ఎంత రెస్ట్రిక్ట్ చేసిండ్రో. ఐ థింక్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసినామని చెప్పి 1 hour రిక్వెస్ట్ చేసిండ్రు అక్కడ. ఏసీపీ గారు వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట తీసుకున్నారు కదా, మీ ప్రోటోకాల్ వెళ్ళి తీసుకెళ్తాము. ఇప్పుడు తలసాని యాదవ్ గారు అన్న స్టేట్మెంట్ వల్ల పర్ఫెక్ట్ అయినా కరెక్ట్ మాట్లాడిండు. ఓకే, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలే మినిస్టర్ ఉన్నారు, ఆయన వారు కూడా బోనాలు నడుపుతారు, సదర్ నడుపుతారు. వారు అన్నారు ఏంది, మీరు ప్రోటోకాల్ వెళ్ళి తీసుకెళ్ళొచ్చు కదా ట్రస్ట్ పూజ అయినాక. అదే ఆఫర్ చేసినాము. అక్కడ దేవత రాకముందే గద్దెలు ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ ఏమైనా కేసీఆర్ కేటీఆర్ నుంచి మీకు ఏమైనా ఫోన్లు వచ్చినాయా? లేదు, ఏదో జరిగింది జరిగిపోయింది. లేదు రాలే. అండ్ నేను జాతర కాకముందే వారికి ఇమీడియట్ ఉంటారు కదా రిలేటివ్స్, ఫ్రెండ్స్తో చెప్పించిన నేను, ఈసారి కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఇది 50th year మీకు కొంచెం చూసుకోండి అని చెప్పినాము. ఇక మరి వాళ్ళు చెప్పినరా ఇతనికి లేదా అని నాకు తెలియదు. సో అనవసరంగా గోక్కున్నాను నాతో అని అనిపిస్తున్నది మీకు, అంతేనా? అట్లేం లేదు, 2028 దగ్గరలోనే ఉంది అని మీరేమన్నా మీ మైండ్ లో ఉన్న ఆలోచన ఇది? ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు, అట్లేం లేదు. యాక్చువల్లీ అన్నెసరీ ఇది 2 ఏళ్ళకి వచ్చే జాతర, మంచిగా రావాలి, ప్రోటోకాల్ తీసుకొని వెళ్ళాలి, అతనికే నయము. ఎమ్మెల్యే అంటే ఏంటి, యూఆర్ లీడర్ ఆఫ్ 2,60,000. వాళ్ళ మనం ఎందుకు అనుకున్నాము, యూఆర్ రిప్రజెంటింగ్ దీస్ పీపుల్ ఇన్ అసెంబ్లీ. మాకు నీళ్లు కావాలి, తాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ఫండ్స్ కావాలి, మాకు రోడ్స్ కావాలని కొట్లాడాలి అసెంబ్లీలో. అండ్ కొట్లాట కూడా ఒక సీఎంతోని ఐడియాలజీ మీద కొట్లాడాలి కానీ పర్సనల్గా కొట్లాడద్దు, పర్సనల్గా తిట్టద్దు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు ఇక పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి హుజూరాబాద్ మీద అని మీకు అనిపిస్తున్నది, రైట్? నిజమా కదా? లేదు అంటే హుజూరాబాద్ దేనికంటే, హుజూరాబాద్ దేనికైనా పొలిటికల్ గా ఇష్యూస్ మీద అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అన్న ఆలోచనలోకి మీరు వచ్చారు ఇక నుంచి. ఇప్పుడు నాకున్న బిజినెస్ గారు మీకు తెలుసు, మీడియాలో ఐ హావ్ గాట్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. ఓకే, మనము ఒక బాధ్యత, ఇది మేజర్ బాధ్యత ఏంది, మనం వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ ఇవ్వాలి, వాళ్ళకి రిటర్న్స్ రావాలి. అవన్నీ వదిలేసి నేను రాజకీయాలు చేస్తా అంటే ఎట్లా, తప్పు కదా. ఆ బాధ్యత నెరవేర్చినాక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ అయితే ఇదే ఫోకస్.